ఉక్రెయిన్పై రష్యా మరోమారు భారీ ఎత్తున మిసైల్స్, డ్రోన్లతో దాడులను ప్రారంభించింది. ఉక్రెయిన్లోని కీవ్తో పాటు దేశంలోని తూర్పు ప్రాంతంలోని ప్రజలు సండే, ఈస్టర్ పండుగ ముగించుకుని తెల్లవారుజామున లేచేసరికి ఆకాశంలో మిసైల్స్, డ్రోన్లు శరవేగంగా దూసుకురావడంతో భయంతో వణికిపోయారు. కాగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈస్టర్ సందర్భంగా ఒక్కరోజు మాత్రమే కాల్పుల విరమణకు అంగీకరించారు. గడువు ముగిసిన వెంటనే మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ప్రత్యేక కథనంలో పుతిన్ దాడులకు సంబంధించి మరింత సమాచారం చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఓ కొలికొచ్చే అవకాశం కనిపించడం లేదు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాస్త చొరవ తీసుకుని కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరువురిని అంటే పుతిన్, జెలెన్స్కీని ఒప్పించాలనుకున్నా పుతిన్ మాత్రం ఎవ్వరిని లెక్క చేయడం లేదు. ట్రంప్ను కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. యుక్రెయిన్ను పూర్తిగా కాళ్ల బేరానికి తీసుకురావాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే సండే, ఈస్టర్ సందర్భంగా ఒక రోజు పాటు కాల్పుల విరమణకు అంగీకరించిన పుతిన్ గడువు ముగిసిన వెంటనే యుక్రెయిన్పై తిరిగి పెద్ద ఎత్తున దాడులకు దిగాడు. అయితే జెలెన్స్కీ చెప్పేదేమిటంటే ఈస్టర్ సండే సందర్భంగా కాల్పుల విరమణకు అంగీకరించిన పుతిన్ మాట తప్పి నిరంతరంగా యుక్రెయిన్లోని పలు నగరాలపై దాడులు చేశాడని ఆరోపించారు. కాగా సోమవారం నాడు పుతిన్ యుక్రెయిన్పై ఏకబిగిన 96 డ్రోన్లతో పాటు 3 మిసైల్స్ను తూర్పు యుక్రెయిన్తో పాటు దక్షిణ యుక్రెయిన్పై ప్రయోగించాడని యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. కాగా యుక్రెయిన్లోని ఖార్కోవ్తో పాటు డ్నిప్రోపెట్రోవ్స్క్, చెర్కాసీ ప్రాంతాలపై గగనతలం నుంచి వచ్చిన సుమారు 42 డ్రోన్లను యుక్రెయిన్ కూల్చివేసింది. మరో 47 డ్రోన్లను దారి మళ్లించిందని ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. అయితే రష్యా దాడిలో ఎంతమంది చనిపోయింది, ఆస్తి నష్టం ఎంత అనే విషయం మాత్రం తెలియరాలేదని యుక్రెయిన్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే ఆదివారం నాడు ఈస్టర్ సందర్భంగా 30 గంటల పాటు యుక్రెయిన్పై దాడులు జరిపామని, మానవతా దృక్పథంతోనే దాడులు ఆపామని తెలిపింది రష్యా. కాగా ఆదివారం అర్ధరాత్రి గడువు పూర్తి కాగానే దాడుల ఉధృతిని పెంచింది. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకవేళ పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆసక్తి చూపకపోతే తాము కూడా చేయగలిగింది ఏమీ లేదు, మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటామని చెప్పారు. దీంతో ఇప్పట్లో యుక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఓ కొలికొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా పుతిన్ మానవతా దృక్పథంతో 30 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగిస్తామన్న ప్రకటనపై యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మండిపడ్డారు. అమాయకుల ప్రాణాలతో పుతిన్ ఆటలాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అసలు రంగు తెలుస్తోంది. 30 గంటల కాల్పుల విరమణ అసలు ఉద్దేశం ఏమిటి? ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు నమ్మకం కుదరాలంటే 30 రోజులు కూడా సరిపోవన్నారు జెలెన్స్కీ. కాగా ఆదివారం నాడు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రష్యా తాత్కాలిక కాల్పుల ఒప్పందం ప్రకటనను స్వాగతించింది. అయితే క్రెమ్లిన్ చెప్పేదేమిటంటే తాము తమ సైనికులను గడువు ముగిసిన వెంటనే కాల్పులు మొదలెట్టాలని ఆదేశాలు ఇవ్వలేదని చెబుతోంది. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి యుక్రెయిన్లోని పలు నగరాలపై భారీ ఎత్తున డ్రోన్లు, మిసైల్స్ వచ్చి పడ్డాయి. అయితే ఇటు రష్యా, అటు యుక్రెయిన్ మాత్రం మీరు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకుంటున్నాయి. కాగా ఆదివారం నాడు యుక్రెయిన్లో పెద్ద ఎయిర్ రైడ్ సైరన్ మోత వినిపించలేదు. కాగా యుక్రెయిన్ మాత్రం యుద్ధం మొదలైన తర్వాత నుంచి సుమారు 3000 ఒప్పందాలను మాస్కో ఉల్లంఘించిందని ఆరోపించింది. యుక్రెయిన్ ఆరోపణలకు కౌంటర్గా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా కాల్పుల ఒప్పందం విరమణ సందర్భంగా యుక్రెయిన్ 444 సార్లు రష్యా మిలిటరీపై కాల్పులు జరిపిందని, సుమారు 900 డ్రోన్లతో దాడులకు తెగబడిందని ప్రత్యారోపణలు చేసింది. రష్యా వాదనలో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియదు. ఇక రష్యా ప్రెసిడెంట్ పుతిన్ విషయానికి వస్తే ఫిబ్రవరి 24, 2022 నుంచి యుద్ధం మొదలెట్టాడు. ఎంతకు యుద్ధం ఓ కొలికి రావడం లేదు. అయితే పుతిన్ శనివారం నాడు తన సైనికులను వెంటనే ఫ్రంట్ లైన్ నుంచి యుక్రెయిన్పై కాల్పులు ఆపాలని ఆదేశించాడు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఇవి అమలు చేయాలన్నారు. ఆ తర్వాత దాన్ని పొడిగించలేదని తెలుస్తోంది. దీంతో రష్యా సైనికులు యుక్రెయిన్పై ఎడతెరిపి లేకుండా దాడులు మొదలెట్టారు. కాగా జెలెన్స్కీ సోమవారం నాడు ఉదయం మాట్లాడుతూ తన దళాలు వెంటనే రష్యా ఆర్మీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆదేశించారు. యుక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తాము అంగీకరిస్తాం, అయితే రష్యా తమపై ఎలా దాడులు చేస్తుందో తాము అలానే దాడులు కొనసాగిస్తామని యుక్రెయిన్ చీఫ్ జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చారు.
రష్యా మిసైల్స్ తో పాటు డ్రోన్ల దాడిలో పెద్దగా డ్యామేజ్ జరిగినట్టు సమాచారం లేదు. అయితే రష్యా యుక్రెయిన్ సరిహద్దుల్లో యుక్రెయిన్ పెద్ద ఎత్తున రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. కాగా యుక్రెయిన్ పై పెద్ద ఎత్తున డ్రోన్ల వర్షం కురుస్తుంటే నగరంలోని పౌరులు తక్షణమే సమీపంలోని షెల్టర్లోకి వెళ్లి తలదాచుకోవాల్సిందిగా ఆదేశించాల్సి వచ్చిందని కీవ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఇక పేలుళ్ల విషయానికి వస్తే యుక్రెయిన్లోని పోర్ట్ సిటీ మైకోలీవ్ నగర మేయర్ రష్యా ఆర్మీ డ్రోన్లతో తమ నగరంపై దాడులకు తెగబడిందని చెప్పారు. రష్యా డ్రోన్ల దాడిలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే ఓ రెస్టారెంట్ కు మంటలు అంటుకున్నాయని ఆయన తెలిపారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వారంలోనే ఇరు పక్షాల మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో విషయానికి వస్తే ఇరు పక్షాల నుంచి అనుకూల సంకేతాలు రాకపోతే శాంతి చర్చల నుంచి తప్పుకుంటామన్నారు. ఇదిలా ఉండగా రూబియో గత వారం పారిస్లో యూరోపియన్ నాయకులతో చర్చలు జరిపి యుద్ధానికి ముగింపు ఎలా పలకాలో చర్చించారు. అయితే వైట్ హౌస్ మాత్రం పుతిన్కు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ మధ్య ఉన్న 1000 కిలోమీటర్ల ఫ్రంట్ లైన్ స్తంభింపజేద్దామన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరో అడుగు ముందుకేసి క్రిమియాతో పాటు యుక్రెయిన్లోని మరో 4 ప్రావిన్స్లను రష్యాకు అప్పగిద్దామన్నారు. మొత్తానికి చూస్తే యుక్రెయిన్ నుంచి బలవంతంగా ట్రిలియన్ల కొద్ది విలువ చేసే ఖరీదైన గనులు దక్కించుకోవాలనుకున్న తర్వాత కూడా యుక్రెయిన్కి అండగా నిలవకపోవడం అమెరికా మనస్తత్వం ఏమిటో తెలియజేస్తోంది. అయితే వైట్ హౌస్ పుతిన్కు దగ్గర కావడం, పుతిన్ పాట పాడడం ఏమాత్రం జెలెన్స్కీకి మింగుడు పద్దం లేదు. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఫాక్స్ టెలివిజన్ న్యూస్లో మాస్కోలో పుతిన్ ఆర్థడాక్స్ ఈస్టర్ సర్వీస్లో పాల్గొన్నట్టు చూపించారు. అలాగే కీవ్ రష్యాలో భూభాగమని తప్పుగా వార్తను ప్రసారం చేయడం పట్ల జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా యుక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ కోరింది. ఉద్దేశపూర్వకంగా వార్తను చదవారా లేక పొరపాటు దొర్లిందా చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పాలని, ఎక్కడ తప్పు జరిగిందో విచారణ కూడా జరపాలని జెలెన్స్కీ టీం ఫాక్స్ న్యూస్ ను డిమాండ్ చేస్తోంది. మొత్తానికి చూస్తే అమెరికా జెలెన్స్కీని నిలువున ముంచే అవకాశాలు కనిపిస్తున్నాయన్న టాక్ మాత్రం డిప్లొమాటిక్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి జెలెన్స్కీ తమను నమ్ముకోవడం కంటే యూరోపియన్ యూనియన్ ను నమ్ముకొని తన భూభాగాలను కాపాడుకోవడం మేలని విదేశీ నిపుణులు సూచిస్తున్నారు.